అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. ఆ కోతి చాలా మూర్ఖుడు. కానీ రాజుగారికి అదంటే చాలా ఇష్టం. ఆ కోతికి రాజుగారి గదిలో వచ్చి తిరిగే స్వేచ్ఛ ఉన్నది. అయితే ఒకరోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాసింది. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వచ్చి వాలింది. కోతి ఈగను తోలడానికి ప్రయత్నం చేసింది. కానీ ఈగ కొన్ని నిమిషాలు గాలిలో తేలి ఆడుతూ మళ్ళీ వచ్చి రాజుగారిపై వాలుతూ ఉండేది. ప్లీజ్ లైక్ షేర్ దిస్ ఛానల్. కోతికి ఒక ఐడియా వచ్చింది. అదేమిటంటే ఒక కత్తి తీసుకొని రాజుగారి దగ్గరగా వచ్చి కూర్చుంది. ఈసారి ఈగ రాజుగారి ముక్కుపై వాలింది. అప్పుడు కోతి కత్తి తీసుకుని రాజుగారి ముక్కుపై గాయం చేసింది. ఈగ క్షేమంగానే ఉంది, కానీ రాజుగారికి గాయాలు అయ్యాయి. ఈ కథలో మీకు నీతి ఏంటో తెలిస్తే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి.